జిల్లా కీసర మండలం రాంపల్లి దాయరాలో క్రికెట్ టోర్నమెంట్ ని ప్రారంభించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, కేటీఆర్ మాజీ మంత్రి, మేడ్చల్ శాసనసభ్యులు మల్లారెడ్డి 50వ వివాహ వార్షికోత్సవ గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ డే సందర్భంగా ఆయన ఈ కార్యక్రమానికి విచ్చేసి ప్రారంభించారు. అనంతరం ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతనంగా ఎన్నికైన మహిళా కౌన్సిలర్లని శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లారెడ్డి సిల్వర్ జూబ్లీ వేడుకల్ని మొదటిసారి పెళ్లి చేసుకున్న విధంగా 6 రోజుల పెళ్లి మహోత్సవం జరిపిస్తూ సంగీత్ ఏర్పాటు చేసి వైభవంగా జరిపిస్తున్నారని అన్నారు. సంగీత్ కి కూడా ఆయన హాజరవుతున్నట్లు తెలిపారు. మల్లారెడ్డి ఆయన సతీమణి కల్పన పేర్లను కలుపుతూ మల్పనగా పిలుచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల్ని సత్కరించారు. నేడు టీమిండియా T20 ప్రపంచ కప్ మ్యాచ్ ఉందని, ఇక్కడ కూడా యువకులు టోర్నమెంటులో రాణించాలని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే మల్లారెడ్డి బౌలింగ్ చేయగా కేటీఆర్ బ్యాటింగ్ చేస్తూ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఎల్లంపేట మున్సిపాలిటీ చైర్పర్సన్ గారికి రామారావు అయితే నేనేం చెప్పినా అంటే మరి మల్లారెడ్డి గారు అంటే మల్లారెడ్డి గారు, తర్వాత మేడం పేరు కల్పన. సపరేట్ పని చేయన్నా నిన్నెవరో పెళ్లి ఆవిరాయింది వాళ్ళంటే పాపం. నేనేం చెప్పినా అంటే మేడం పేరు కల్పన, నీ పేరు మల్లారెడ్డి కదా, #మల్పన అని పెట్టేసి నువ్వు కూడా విజయ్ దేవరకొండ ని పెడతాడా, నువ్వు కూడా పెట్టు అని చెప్పిన. అంటే పెడతానా తప్పకుండా, అది కూడా చేస్తా అన్నాడు. కానీ చాలా సంతోషం, ఇవాళ భారతదేశం ప్రపంచ వరల్డ్ కప్ T20లో ఈ రోజు ఫైనల్ ఆడబోతా ఉంది. ఇదే రోజు మా మేడ్చల్లోని మా తమ్ముళ్ళందరూ కూడా మంచి క్రికెట్ టోర్నమెంట్ ఇక్కడ CMR కప్ అని పెట్టి మీరు కూడా ఆడుతున్నారు. చాలా చాలా సంతోషం. మరి ఇప్పుడు ఇంకా ఎండాకాలం పూర్తిగా షురూ కాకముందు ఎండలైతే దంతున్నాయి కాబట్టి ఎక్కువ ఆలస్యం చేయకుండా పెద్దలు మల్లారెడ్డి గారి స్ఫూర్తితో, వారిలో ఉండే ఉత్సాహం, వారిలో ఉండే జోష్ మీ మేడ్చల్ యూత్ మొత్తంలో, తెలంగాణ యూత్ మొత్తంలో ఉండాలి. మళ్ళా తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా ఇదే జోష్ కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ రోజు ఇప్పటికే చాలా ఆలస్యంగా వచ్చినాము కాబట్టి ఇక మన సంగీత్ పార్టీకి 14 తారీఖు నాడు సార్ వస్తున్నది. అందరు ముంగట పార్టీలో ఉన్న 14 తారీఖు 8 గంటలకు సంగీత్ పార్టీకి మల్లారెడ్డి మనం ఒక్క విషయం మర్చిపోయినా, ముఖ్యమైన విషయం మర్చిపోయినా, మా ఆడబిడ్డలందరూ ఇక్కడ ఉన్నారు. వారందరికీ ముఖ్యంగా కొత్తగా గెలిచిన కౌన్సిలర్లు, అట్లాగే వీరోచితంగా పోరాడి ఓడిపోయిన మన కంటెస్టెంట్ అభ్యర్థులు, అలాగే చైర్మన్ గారు ఇద్దరు, 3 మున్సిపాలిటీలు ఉంటే 2 మున్సిపాలిటీలు మల్లన్న గారు గెలుచుకున్నారు. మరి ఆ ఇద్దరు చైర్మన్లకు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఆడబిడ్డలందరికీ హృదయపూర్వకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ, వారికి కూడా సన్మాన కార్యక్రమం పెట్టినారంట మల్లారెడ్డి గారు. ఇది ఫస్టా, అది ఫస్టా? ఓకే. తర్వాత 14 తారీఖు నాడు అందరు సంగీత్ రమ్మని అందరం పోదాం. థ్యాంక్ యూ.